పాల్గొన మాసం బహుళ ఏకాదశి శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకొని కేశవస్వామి పేటలోని శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవస్థానంలో లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని వైఖానస ఆగయముక్తంగా నిర్వహించారు. అర్చకుల మంత్రోచ్చరణ, మంగళ వాయిద్యాల నడుమ మాంగళ్య ధారణ, పట్టు వస్త్రాల సమర్పణ, కంకణ ధారణ, కన్యాదానం శాస్త్రోక్తంగా నిర్వహించారు. దేవస్థాన ఈవో రావెల శివశంకర్, స్టెప్ సిఇఓ శ్రీమన్నారాయణ దంపతులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వీక్షించారు. అనంతరం భక్తులతో తలంబ్రాల కార్యక్రమాన్ని నిర్వహించి అర్చక స్వాములు, రామనాథాచార్యులు, నాగార్జునాచార్యులు భక్తులకు ఆశీర్వచనం అందజేశారు. పదకమూరి సాంబయ్య నాదస్వరాన్ని అందజేశారు. ఇదంతయు నువ్వు కావాలి దేవుని యొక్క వ్రతాన్ని ఆచరింపజేయి అని చెప్పి ఇప్పుడు తుంగభద్ర నది అంటామే, కలశ రూపుడు సత్యదేవుడు కాబట్టి శ్రీ చెన్నకేశవ ఆలయ ప్రాంగణంలో ఉపయాలయంగా వేచేసి ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి యొక్క మాస కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఈరోజు స్వామివారి యొక్క కళ్యాణం అత్యంత వైభవంగా చేయడం జరిగింది. 50 మంది భక్తులు కూడా వచ్చి స్వామివారి యొక్క అనుగ్రహం పొందారు. మరియు ఈరోజు ఏకాదశి పర్వదినాన విశేషంగా సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాలు కూడా విశేషంగా జరుగుతూ ఉన్నాయి. కావున 50 మంది భక్తులు కూడా వచ్చి స్వామి యొక్క అనుగ్రహం తీసుకొని స్వామి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా మనవి కోరుతున్నాం. శ్రీమతికలాండకోటి బ్రహ్మాండ నాయకులు ఆది మధ్యాంతరహితుడైన కేశవస్వామిపేటలో వేంచేసి ఉన్న శ్రీ భూనీలా సమేత చెన్నకేశవ స్వామి వారికి ఈ రోజున పాల్గొన మాసం శ్రవణ నక్షత్రం ఏకాదశి మంగళవారం కనుక స్వామివారికి విశేషంగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, శాలిగ్రామ అభిషేకం స్వామివారికి అత్యంత వైభవపేతంగా ఉదయాన్నే కార్యక్రమం చేసుకున్నాం. అట్లానే సత్యనారాయణ స్వామి ప్రీతికరమైనది ఏకాదశి పౌర్ణమి రవి సంక్రమ తిథి. రవి అనే సూర్య భగవానుడు ఒక రాశి ఇంకో రాశికి మారేదాన్ని సంక్రమం అంటారు. అటువంటి రోజు కూడా సత్యదేవుడి యొక్క వ్రతం చేస్తారు. అటువంటి పాల్గొన మాసంలో ఏకాదశి ఉంది కనుక ఈరోజు సత్యనారాయణ స్వామి చక్కగా దాదాపు 11 మంది వ్రతాలు కూర్చొని విశేషంగా దర్శనం చేసుకున్నారు. అట్లానే ఈ మాసంలో పాల్గొన మాసంలో శ్రవణ నక్షత్రం కనుక అది విష్ణు పంచకం అంటారు. ద్వాదశి కానీ విష్ణువుకి ప్రీతికమైన మాసం శ్రవణ నక్షత్రం, అది వెంకటేశ్వర స్వామి నక్షత్రం. ఆయన భూలోకంలో పుట్టాడు. శ్రవణే శ్రావణే శుక్ల పూర్ణిమాం సోమవాసరే సింహ లగ్నే చ సంయుక్తే భజే నమిషమాన్యం. శ్రీ వైకుంఠం నుంచి భూలోకం వచ్చిన తర్వాత ఆయన అర్చనామూర్తిగా విఘనస మహర్షిగా భూలోకంలో పుట్టిన తర్వాత ఆయన నక్షత్రం వెంకటేశ్వర స్వామి శ్రవణ నక్షత్రం కనుక ఆ శ్రవణ నక్షత్రం ఏ రోజు వస్తుందో ఆ రోజు జన్మదిన సంవత్సరం. ఆ రోజున స్వామివారికి ఈ రోజు కనుక చక్కగా స్వామివారికి శ్రీవారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా చక్కగా ఉభయలతో కూడుకొని కార్యక్రమం చేసుకున్నాం. అట్లా విష్ణుమూర్తి మూలస్వామి దర్శనం చేసుకున్నాం. ఈ శ్రవణ నక్షత్రమే కాకుండా ఈ పాల్గొన మాసంలో
ప్రతి సంవత్సరం కూడా సత్యనారాయణ స్వామికి 2001లో పునఃప్రతిష్ఠ చేసుకున్నాం కనుక ఈరోజు రాత్రి 7:30కి సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం కూడా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరి కళ్యాణం పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం. ప్రతి ఒక్కరు గురి వచ్చి సాయంకాలం కళ్యాణం కూర్చొని స్వామివారి తీర్థప్రసాద